ఈరోజు మన రెసిపీ హల్వా. రెగ్యులర్గా మనం చేసుకునే హల్వాలా కాకుండా కొద్దిగా కొత్తగా గోధుమ పాలతో ట్రై చేద్దాం. వీడియోని పూర్తిగా స్కిప్ చేయకుండా చూడండి, మీకు తప్పకుండా నచ్చుతుంది, ప్రామిస్. ఈ ప్రామిస్లు, కోల్గేట్, పెప్సోడెంట్ లాంటివి మనకి ఎందుకంటారా? చూద్దాం రండి. నమస్తే ఫుడీస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ముందుగా 1/2 kg గోధుమలు తీసుకుని వాటిని 48 గంటలు నానబెట్టుకోవాలి. గోధుమలు ఎంత ఎక్కువసేపు నానితే పాలు అంత చిక్కగా ఉంటాయి. మధ్య మధ్యలో 2-3 సార్లు గోధుమలు శుభ్రం చేసుకుని నీటిని మారుస్తూ నానబెట్టుకోండి, లేకపోతే గోధుమలు వాసన వస్తాయి. 48 గంటల తర్వాత గోధుమ గింజ ఇలా నొక్కితే మెత్తగా ఉండాలి. తర్వాత గోధుమలను మిక్సీలో వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోండి. ఇలా గ్రైండ్ చేసిన గోధుమలను పల్చని గుడ్డలో వేసి ఇలా పాలు వచ్చేలా పిండుకోండి. ఇప్పటి వరకు మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, చివరి వరకు చూసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు ఒక కడాయిలో నెయ్యి వేసి బాదం, కిస్మిస్ తీసుకుని వాటి నెయ్యిలో వేసి ఫ్రై చేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు గోధుమల నుంచి తీసిన పాలను వేరే కడాయిలో వేసి లో ఫ్లేమ్లో మరిగించుకోవాలి. ఇక్కడ మనం 2 గ్లాసుల పాలకి 2 గ్లాసులు గ్రైండ్ చేసిన పటికి బెల్లం వేసాం. మీ టేస్ట్కి తగ్గట్టు మీరు పటికి బెల్లం కానీ షుగర్ కానీ యాడ్ చేసుకోవచ్చు. పాలు గట్టిగా దగ్గరగా అయ్యే వరకు స్లోగా తిప్పుతూ ఉండాలి, లేకపోతే అడుగు మాడిపోతుంది. ఇందులో 2 టీ స్పూన్స్ నెయ్యి వేస్తే వచ్చే టేస్ట్ నేను చెప్పడం దేనికి? ట్రై చేసి మీరే కామెంట్స్లో చెప్పండి. మీరు ఆల్రెడీ ఫ్రై చేసుకున్న డ్రై ఫ్రూట్స్ వేసి బాగా కలుపుకోవాలి. హల్వా ఈ కన్సిస్టెన్సీ వచ్చే వరకు కలుపుకుంటూ తర్వాత ఒక బౌల్కి నెయ్యి రాసి హల్వాని అందులోకి మార్చుకోండి. దానిపైన మీకు నచ్చిన డ్రై ఫ్రూట్ని స్ప్రింకిల్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకునే వారు సబ్స్క్రైబ్ చేసుకోండి.